జై మీడియాకి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మీనరాశి ఫలాలు 2025 సంవత్సరానికి ప్రారంభం మీకు గొప్ప అనుభవాలను అందించబోతోంది. మీరు కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా ఉండడం కనిపిస్తోంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండటంతో కెరీర్లో పురోగతిని సాధించడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించండి. జీతం పొందేవారికి ఆన్లైన్ శిక్షణ ద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు మీ లక్ష్యాలకు పక్కాగా కట్టుబడి ఉన్నట్లు భావిస్తున్నారు. కష్టపడటంతో పాటు మీ కెరీర్ను కొత్త దిశలో నడిపించేందుకు ప్రయత్నిస్తారు. దేవగురు బృహస్పతి మీ స్థానాన్ని బలపరుస్తుంది. మీ మేధస్సు ప్రతి రంగంలో మీకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుస్తుంది. 2025 సంవత్సరం ఆరోగ్యంగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు జీవితాన్ని సంతృప్తిగా అనుభవించగలుగుతారు. విజయవంతమైన ఉద్యోగులు తమ విజయాలను జరుపుకుంటారు. వివాహిత జంటలకు ఈ సంవత్సరం అపారమైన ఆనందాన్ని అందిస్తుంది. మీ జీవితంలో ప్రేమ ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. మీ భాగస్వామి మీరు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు. మీ ప్రేమ స్ఫూర్తి మరియు బలం ప్రసాదిస్తుంది. కుటుంబాన్ని విస్తరించాలని కోరుకునేవారికి ఇది అనుకూలమైన సంవత్సరం. మీ అదృష్టం మీకోసం పనిచేస్తుంది. ముద్రణలు మరియు పిల్లల సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థికంగా మీరు శక్తివంతంగా ఉంటారు. ఆదాయంలో స్థిరంగా పెరుగుదల కనిపిస్తుంది. మీరు లాభదాయకమైన ప్యాకేజీతో కొత్త ఉద్యోగాన్ని పొందగలరు. విదేశాల నుండి డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలు సిద్ధమవుతాయి. మీ ఖర్చులు నియంత్రణలో ఉండి వ్యాపారం అధిక లాభాలను అందించబోతుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టం ఉంది. వారు తమ కష్టాలకు మంచి ఫలితాలను పొందుతారు. 2025 ప్రారంభంలో శని మీ 12వ ఇంటి గుండా వెళ్లడంతో మీ విదేశీ కార్యకలాపాలకు అదృష్టం తెస్తుంది. మార్చి 2025లో శని మీనరాశిలోని మొదటి ఇంటి గుండా సంచరించనుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా ప్రాథమికమైనది. శని ప్రభావం మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తెస్తుంది. పెట్టుబడులు చేయాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి. మే 2025లో రాహు మీ 12వ ఇంటి నుండి కేతువు 6 గంటల నుండి సంక్రమిస్తారు. ఇది ఖర్చులు, కుటుంబ అశాంతి మరియు వివాదాలను పెంచుతుంది. చేయవలసినవి: ప్రతి బుధవారం గణేశుడికి 21 తమలపాకులను సమర్పించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. చేయకూడనివి: చీపురు దానం చేయడం అశుభం. ఇది ఇంట్లో పెట్టిన డబ్బు తగ్గిపోవడానికి దారితీయవచ్చు. మీనరాశివారి ఆర్థిక జాతకం 2025 ఈ సంవత్సరం మీ వ్యాపారం అధిక ఉత్పాదకతను చూపిస్తుంది. మీరు సబ్స్టాన్షియల్ లాభాలు పొందగలుగుతారు. మీ పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా మీరు చాలా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు లాభదాయకమైన ఒప్పందాలను చేయడం సాధ్యమవుతుంది. మీ ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి. 2025 ప్రారంభంలో మీ ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా ఉంటాయి. వ్యాపారంలో మీరు గణనీయమైన లాభాలను పొందుతారు మరియు మీ తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. మీరు సంపాదించిన డబ్బును సరైన పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఈ సంవత్సరం కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. మీరు వ్యాపారం ప్రారంభిస్తే అనుకూల పరిస్థితులు మీకు సహాయపడతాయి. మీ కార్యాలయంలో మార్పులు సంభవిస్తాయి. ఇది భవిష్యత్తులో మీకు లాభపడుతుంది. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు పెట్టుబడులపై అధిక రాబడిని పొందడానికి అవకాశం కల్పిస్తాయి. మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీకు మరింత ఆదా చేసేందుకు సహాయపడుతుంది. అయితే మీరు ఎవరికీ రుణాలు ఇవ్వడం మానుకోవాలని సూచించబడింది. ఈ కాలంలో మీరు సమర్థవంతంగా డబ్బు సంపాదించడానికి అన్ని అవసరమైన మద్దతు పొందుతారు. వ్యాపారానికి సంబంధించి
ఈ సంవత్సరం మీకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయం పొందగలుగుతారు. మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయాలలో చురుకైన చర్యలు తీసుకోవడం కీలకం. వ్యాపారం ప్రారంభించే ముందు మీ ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పరిశీలించండి. ఆలోచనాత్మక నిర్ణయాలు మీకు ప్రయోజనాలు అందించగలవు. 2025 సంవత్సరం మధ్యకు చేరుకుంటే మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉండగలుగుతారు. మీరు మీ డబ్బును శుభకార్యాలకు ఖర్చు చేయాలని కోరుకుంటారు. 2025 ప్రారంభంలో శని దేవుడు మీ 12వ ఇంటి గుండా వెళ్తున్నాడు. ఇది మీ విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలను అందించవచ్చు. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇది విదేశీ అవకాశాలను అందించగలదు. మీ వ్యక్తిత్వం ఫలితంగా బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరుచుకోగలరు. మీ స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల ద్వారా లాభాలను పొందేందుకు సహాయపడతాయి. ఇతరులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి, కానీ మీరు ఈ కష్టాలను ఎదుర్కొంటారు. మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున భూమి, భవనాలు, వాహనాలు, రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడులు చేయాలని సూచించబడింది. అయితే మే 2025లో రాహు మీ 12వ ఇంటి గుండా సంచరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. ఈ ప్రతికూల పరిస్థితులను నివారించడానికి మీ సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి, తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని నియంత్రించుకోవచ్చు. మీనరాశివారి ఆరోగ్య జాతకం 2025 సంవత్సరం మీనరాశివారికి ఆరోగ్యానికి అనుకూలంగా మారుతుందని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ సంవత్సరంలో మీరు ఆరోగ్య సంబంధిత అడ్డంకులు ఎదుర్కోకుండా ఉండబోతున్నారు. అందువల్ల మీరు మీ శారీరకంగా మరియు మానసికంగా ఫిట్గా ఉండగలుగుతారు. మీ జీవితం ఆరోగ్యం మరియు సంపదతో సమృద్ధిగా ఉంటుందని కనిపిస్తోంది. మీరు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. పాత వ్యాధుల నుంచి బయటపడతారు. 2025 సంవత్సరంలో మీరు ఫిట్నెస్కు కట్టుబడి ఉంటారు. ఫిట్నెస్ క్లబ్, జిమ్ మరియు మెడిటేషన్ కేంద్రాలలో చేరడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సంవత్సరం ప్రారంభంలో మీ మానసిక ఆరోగ్యం బలంగా ఉంటుందా? మీరు ఏవైనా అడ్డంకులను సులభంగా అధిగమించగలరు. పాత వ్యాధులు, ఇబ్బందులు మరియు చింతలపై మీ అదృష్టం మీకు సహాయపడుతుంది, తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండగలుగుతారు. సంవత్సరంలోని మొదటి భాగంలో మీ శక్తి అంతకంతకు పెరుగుతుంది. అయితే దగ్గు, జలుబు లేదా మైగ్రేన్ వంటి చిన్న ఆరోగ్య సమస్యలు మీకు అడ్డుగా నిలుస్తాయి, కానీ వీటి గురించి బాగా ఆందోళన చెందవద్దు. ఈ సంవత్సరం మధ్య సమయంలో మీరు కుటుంబంలో పెద్ద సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందవచ్చు, కానీ మీ అంతర్గత బలం మరియు కృషితో మీరు ఈ సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ సంవత్సరం మీరు మీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉన్నాయా? విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలి మరియు ఒత్తిడిని తగ్గించేందుకు సమయం కేటాయించడం మంచిది. 2025 సంవత్సరాంతానికి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందుతారని అంచనా వేయబడుతోంది. ఈ ఏడాది మీనరాశి మహిళలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపించనున్నారు. డైటింగ్, వ్యాయామం మరియు యోగాను ప్రాధాన్యం ఇస్తారు. సానుకూల దృక్పథం మీ ఆరోగ్యం మెరుగుపడటానికి కీలకమని గుర్తుంచుకోండి. మొత్తంగా ఈ సంవత్సరం మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారని చెప్పవచ్చు మరియు మీ జీవితం కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది. 2025 సంవత్సరంలో మీ ఆరోగ్యం వర్ధిల్లడం ఖాయం. మీనరాశివారి కెరీర్ జాతకం 2025 సంవత్సరానికి సంబంధించిన మీనరాశి వార్షిక కెరీర్ జాతకం అద్భుతమైన ఫలితాలను అందించబోతుందని సూచిస్తోంది. ఈ సంవత్సరం మీరు మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఎలాంటి కృషి వదలరు. మీ ఉద్యోగం మరియు వృత్తి జీవితంలో పూర్తి దృష్టిని పెట్టడం మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. అదృష్టం మీతో కలిసి ఉంటుంది
మరియు మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాల వల్ల ప్రతి పనిలో మీరు ప్రశంసితులుగా మారుతారు. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగస్తుల కోసం ఇది విజయవంతమైన సంవత్సరంగా మారుతుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం. కొత్త అవకాశాలను అన్వేషించడం మీ కెరీర్ను సరికొత్త దిశలో తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. వ్యాపారస్తులు కూడా ఈ ఏడాది గణనీయమైన లాభాలను పొందగలరు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా పెట్టుబడులు వేయడం వంటి ఆలోచనలు అదృష్టాన్ని మీ వైపు తిప్పడానికి మంచి సమయం. మీ ఆదాయ వనరులు డైనమిక్గా పెరుగుతున్నాయా? ఫలితంగా మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుందని అంచనా వేయబడుతోంది. 2025 మధ్యలో మీ కృషికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. ఇది ప్రమోషన్ అవకాశాలను తెరవవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతాలలో గణనీయమైన పెరుగుదల చూడగలరు. మీ పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు ఉండవచ్చు. అవి మిశ్రమ ఫలితాలను అందించగలవు. ఈ సమయంలో భాగస్వామ్యాలను దూరంగా ఉంచడం మంచిది, ఎందుకంటే మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవచ్చు. మీ మూలధనాన్ని తెలివిగా పెట్టుబడులు వేసి విజయాన్ని సాధించాలంటే కష్టపడి పనిచేయండి. సాధారణంగా నిబద్ధత, వినయంతో ముందుకు సాగడం ద్వారా మీ కెరీర్లో విజయాన్ని అందుకోవచ్చు. మీనరాశి వారి ప్రేమ జాతకం 2025 సంవత్సరానికి సంబంధించిన మీనరాశి ప్రేమ జాతకం ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితానికి మిశ్రమ ఫలితాలను చవిచూసే అవకాశముందని సూచిస్తోంది. సంవత్సరం ప్రారంభంలో మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపి సానుకూల శక్తితో నిండుతారు. మీ ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది మరియు మీ వైవాహిక జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అయితే 2025 సంవత్సరానికి మధ్య భాగంలో మీ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులను అనుభవించవచ్చు. అసంబంధమైన సమస్యలపై మీరు వాదనలు ఎదుర్కొనవచ్చు, దాంతో మీ భాగస్వామితో దూరం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ భాగస్వామితో కొన్ని సమయం కేటాయించడం మంచిది. తద్వారా మీరు మీ సమస్యలను చర్చించగలరు. మీ వైవాహిక జీవితం గడ్డు దశను దాటవచ్చని అంచనా వేయబడుతోంది. మీ మొండి వైఖరితో కష్టతరం కావచ్చు. మీ కుటుంబ సంబంధాలు కూడా మీ ప్రేమ జీవితం మీద ప్రభావం చూపించవచ్చు. ప్రేమ మరియు విశ్వాసం అనేది సంబంధానికి అత్యంత ముఖ్యమైనవి. అందువల్ల మీ భాగస్వామిని విశ్వసించి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవడానికి కృషి చేయండి. మీ అహం మీ ప్రేమను దారితీసే అవకాశముంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు భావించినట్లు ఏకపక్ష సంబంధంలో ఉన్నట్లయితే ఇది మీ సంబంధాన్ని నాశనం చేయవచ్చు. సరైన కమ్యూనికేషన్ ద్వారా మీరు ప్రధాన విభేదాలను పరిష్కరించవచ్చు. 2025 సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్నప్పుడు మీరు మంచి పరిణామాలను అనుభవించవచ్చు. ఇంట్లో జరిగే శుభకార్యాలు మీకు ఆనందం ఇస్తాయి, అలాగే మీ వివాహం కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తులకు ఇది రొమాంటిక్ మరియు థ్రిల్లింగ్ సమయంలోకి మారవచ్చు. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం, కుటుంబ సభ్యుల అనుమతి పొందడం ద్వారా మీరు మీ సంబంధాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. మొత్తంగా 2025 సంవత్సరం మీ జీవితంలో అపారమైన ఆనందాన్ని తెస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.